ముందు డైరెక్టర్ విజయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాగార్జున గారితో ప్రెసిడెంట్ గారి పెళ్ళం ఫస్ట్ టైం ఆయన కాంబినేషన్లో పెద్ద సక్సెస్ అయింది. అలాగే నాగ చైతన్యతో ఒక లైలా కోసం ఒక అదిష్టం ఏంటంటే ఈ పిక్చర్కి ముందు హీరోయిన్ మదర్ అన్నారు, కానీ లాస్ట్ మినిట్లో ఎందుకు మారిందో నాకు తెలియదు, కానీ అది నా అదిష్టంగా భావిస్తున్నా చైతన్యకి మదర్గా పెట్టడం. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఇంకో ఈ సీక్రెట్ ఒకటి ఉంది ఇందులో, అంటే మేబీ మిగతా వాళ్ళు ఎవరు చేశారేమో నాకు తెలియదు, కానీ 3 జనరేషన్ వర్క్ చేసే ఆర్టిస్ట్ మదర్గా నేను ఒకదాన్నే. థ్యాంక్ యూ. తర్వాత కాఫీ గురించి అడిగావు కదా, ఇందాక వస్తూ వస్తూ మా అబ్బాయి నాగ చైతన్య గారు అడిగారు, ఏంటి కొంచెం సన్నబడినట్టున్నారు ఏంటి అంటే, లేదు మీరు స్నాక్స్ ఏం పెట్టలేదు కదా బెంగ అన్నారు అనమాట. త్వరలో పెడతాం, అది డైరెక్టర్ గారు క్యారెక్టర్ ఇస్తే మంచి స్నాక్స్ కాదు మంచి ఫుడ్ పెట్టాలంటే, అంటే ఇది బెదిరింపు కాదు, ఛాన్స్ అడగడం అండి. నేను ఫస్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారితో పనిచేశాను. తర్వాత చైతన్య గారితో కూడా ఫస్ట్ పిక్చర్, ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో వర్క్ చేశాను, వాళ్ళ తాతగారితో వర్క్ చేశాను, ఈయనతో కూడా వర్క్ చేశాను. అయితే సక్సెస్ఫుల్ సినిమాలే చేశాను. ఈ సక్సెస్లో భాగం పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పేరు ఒక లైలా కోసమే అయినా అటొక కుటుంబం ఇటొక కుటుంబం, అందమైన కుటుంబాలను పెట్టి అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ ఈ లైలాని ఆ మజునుని కలుపుతారు, కలపడానికి ప్రయత్నం చేస్తారు. బట్ వాళ్ళే కలుసుకుంటారు అనుకోండి. ఏమైనా ఒక లైలా కోసం అనే టైటిల్కి 2 కుటుంబాలను పెట్టి నడిపించారు చూడండి, చాలా బాగుంది. కొంతకాలంగా ఏ లైలా మజును కలుసుకున్నా రోడ్డు మీద కలుసుకుని రోడ్డు మీద విడిపోయి రోడ్డు మీదే ఎండ్ చేస్తున్నారు సినిమా. కానీ దీంట్లో కుటుంబాలు కూడా ఉంటాయి, లైలాకు ఒక కుటుంబం మజునుకు ఒక కుటుంబం ఉంటుందని చూపించారు. అందరినీ చక్కగా మంచి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, చూడడానికి బాగుంది. ఈ ఫిలిం చాలా మంచి సక్సెస్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ విజయ్ గారు, మై డియర్ బ్రదర్ చైతు అండ్ పూజ, ఆండ్రూ సార్, ఎవ్రీవన్, సాయిబాబా గారు, ప్రొడ్యూసర్స్ సుప్రియ గారు, అందరి సపోర్ట్ ద్వారా సాంగ్స్ మంచి రెస్పాన్స్ అండ్ ఫిలిం మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ ఆల్వేస్ ప్లెజర్ టు వర్క్ విత్ సచ్ ఎ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్. థ్యాంక్ యూ నాగ్ సార్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ ఫిలిం ఇంకా పెద్ద హిట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ స్టూడియోస్లో నేను వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్లో ఎప్పుడు వర్క్ చేస్తాను నేను అనుకుంటే, ఎందుకంటే ఒక మంచి బ్యానర్, మంచి సినిమాలు, క్వాలిటీ పిక్చర్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్ తీస్తారు, అంతేగాని ఏదో సినిమా తీసి ప్రజలకి ఇవ్వడం కాదు. సో అదే ఒక క్వాలిటీని మెయింటైన్ చేసిన బ్యానర్లో నాకు అవకాశం రావడం ది ఫస్ట్ టైం. సో అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ నాగార్జున గారికి, సుప్రియ గారికి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. సెకండ్ మా డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ గారు, నాకు చాలా అంటే వర్క్ ఫస్ట్ డే నుంచి నాకు చాలా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇదేదో రెగ్యులర్ డైలాగ్ కాదు, ఎందుకంటే ఎప్పుడు ఒక మార్నింగ్ వెల్కమ్ ఒక స్మైల్తో, ఈవెన్ ప్యాకప్ అయ్యేటప్పుడు ఒక స్మైల్లో, వర్క్ చేసినప్పుడు కూడా స్మైల్. ఎప్పుడు నేను ఆయన్ని అంటే చాలా సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చింది, కానీ ఆయన ఫేస్ని ఎప్పుడు ఆయన చేంజ్ చేయలేదు. సో అదేవిధంగా ఆర్టిస్టులతో ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అండ్ కంటెంట్ని ఎట్లా మిస్ అవ్వకుండా చేయాలి అనేది అదొక టెక్నిక్ అది. సో విజయ్ కుమార్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇట్. ఒక లైలా కోసం సినిమా గురించి చాలామంది చాలా తెప్పించారు. మరి ఈ సినిమాకి 4 స్తంభాలు, 1 నాగార్జున గారు, 2 మా డైరెక్టర్ కొండ విజయ్ కుమార్ గారు, ఇంకొకటి కెమెరామెన్ ఆండ్రూ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జస్ట్ ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోయారు, ఎందుకంటే అమెరికా వెళ్తున్నారు, చెప్పమన్నారు మీడియా వారు ఏమనుకోవద్దని చెప్పి. సో వారి తరఫున నేను చెప్తున్నాను. అయితే ఈ సినిమాలో అంటే అన్నపూర్ణలో నాది ఇదేమి మొదటి సినిమా కాదు, దాదాపు నేను చాలా సినిమాలు చేశాను. నాగేశ్వర గారితో చేశా, నాగార్జున గారితో చేశా, ఇప్పుడు నాగ చైతన్యతో, నెక్స్ట్ అఖిల్తో, తర్వాత నాగ చైతన్య కొడుకుతో
అలాగే వాళ్ళ మనోడతో కూడా చేస్తాను అంటే అప్పటిదాకా ఉంటే సో ఎందుకంటే అలాగే ఈ బ్యానర్లో చేస్తుంటే ఏంటంటే ఎప్పుడు వస్తుంది అవకాశం అని ఎదురు చూసిన వాళ్ళు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే ఈ బ్యానర్లో వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ని కానీ బ్యానర్ని నేమ్గా నుంచోవడం కానీ నిలబెట్టుకోవడం కానీ చాలా అది కొంతమందికి దక్కుతుంది. సో వాళ్ళల్లో ఇందాక అన్న సుమన్ గారు చెప్పినట్టు అవకాశం రావటం నిజంగా అదృష్టం. అది చాలా సినిమాలు వస్తున్నాయి కానీ వచ్చినట్టు ఎప్పుడు వస్తున్నాయో తెలియదు. ఆడియన్స్కి తెలుసు ఏ సినిమా చూడాలి ఏ సినిమా చూడకూడదని. సో ఈ ఒక లైలా కోసం సినిమా వాళ్ళు చూశారు, సక్సెస్ చేశారు. నాకు సంబంధించిన 2 ఎక్స్పీరియన్స్, ఒకటి పర్సనల్, ఇంకోటి వచ్చేసి మూవీకి సంబంధించింది. జస్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మై పర్సనల్ థింగ్. నేను అనూప్ రూబెన్స్ గారు నాకు బాగా క్లోజ్ అనమాట, బాగా తెలుసు. ఆయన్ని చాలాసార్లు నుంచి చాలాసార్లు అడిగాను, సార్ నేను రాస్తాను సార్, బాగా రాస్తాను సార్ కవితలు, ఇది మీకు కావాలి నా బ్లాగ్ చూపిస్తాను, బ్లాగ్లో చూడండి సార్ ఒకసారి చూడండి అంటే చేద్దామా దాంట్లో ఉంది భలే వాళ్ళు చేద్దాం. కాకపోతే నీకు అది ఇది ఎందుకు చిన్న ఆడితే ఎందుకు కొడితే ఒకేసారి యోను మీద కొడతాము అని అన్నారు. ఓకే సార్ అన్నాను. అన్నపూర్ణ స్టూడియోస్కి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత మంచి బ్యానర్లో నాగార్జున గారితో పనిచేసేటువంటి అవకాశం మనలో వస్తే నాగ చైతన్యకి బామ్మగా ఎంజాయ్ చేసేటువంటి ఆహ్లాదము ఆనందము ఈ సినిమాలో కలిగింది. కనుక ఇలా ఇటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి నాగార్జున బాబుకి ఈ ప్రొడక్షన్కి అన్నపూర్ణకి ఎప్పటికీ నేను కృతజ్ఞురాలిని. ఆ తర్వాత మన సినిమా దగ్గరికి వస్తే సర్వసాధారణంగాను జనం చేసేటువంటి మొదటి పని ఏంటంటే 2 గంటలో గంటన్నర సినిమా చూస్తారు, ఇవాళ అనేస్తారు. లేకపోతే ఓహో వాడు బాగా చేశాడు, ఓహో ఇప్పుడు బాగా చేసింది, ఆహా ఆ పాట బాగుంది అంతవరకే. కానీ దాని వెనకాల ఉండేటువంటి కష్టం అనేటువంటిది ఎంతమంది అనేటువంటిది గుర్తించేటువంటి వాళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ. I would like to thank my producer Nagarjuna Garu and Annapurna Banner, my director Vijay Kumar and whole team. ఈ ఫిలింలో చాలా అప్రిషియేషన్ వచ్చిందండి. నాకు చాలా మూవీ చేసిన తెలుగులో ఈ ఫిలింలో చాలా అప్రిషియేషన్ వచ్చింది. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్, ఎందుకంటే మంచి స్క్రిప్ట్, సో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో అందుకే ఇలాంటి ఒక రిజల్ట్ వచ్చింది. ఒక లైలా కోసం మా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వదించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు నాగ్ సార్ అండ్ చైతు అండి. ఈ రోజుల్లో ఇంత క్లీన్ మూవీ, ఐటమ్ సాంగ్స్ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా హోల్ ఫ్యామిలీ చూడగలిగే మంచి స్క్రిప్ట్ చెప్పగానే చాలా బాగుంది విజయ్ మనం చేస్తామని ధైర్యంగా ముందుకు వచ్చారు. ఈ రోజున ఇంత సక్సెస్ సాధించాం. థ్యాంక్ యూ. ప్లస్ ఈ సక్సెస్లో భాగమైనటువంటి మై టెక్నీషియన్స్ ఆండ్రూ గారు, అనూప్ గారు అండ్ మై ఎడిటర్, ఎవ్రీథింగ్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Is appreciating the film and that makes me extremely happy. Ali sir, thank you for taking the comedy to another level. I've seen the movie I think 6 times by now and every time I laugh at all the scenes. Andrew sir, everyone tells me I look really good in the film and I think all of that goes to you. Thank you so much for making me look good. And Chaitanya, good fun on sets and everyone hated me in the film. So that's when you know that you've acted well and done your part. But thank you for being such a gracious person and everyone, the whole crew. I'm so happy that everyone's here today because each and every one of y'all have made the film what it is today, and each and every one of y'all have given your best and everyone has given everything for the film, and that's what has made it such a big hit. So when we say it's a family entertainer, it's each one of y'all, so it's your success too. So I'm so happy that everyone's here because it's been a family and on sets, and we've had a lot of fun on sets and laughed a lot on sets. So
thank you for coming here today, and it's more of a family get together today. So, and even you've acted so well, so such natural acting, and to the behind the scenes crew, Venu and Nandini and all, thank you for actually sitting down and putting those dialogues into my head and prompting me when I needed it. It made me look flawless on screen. Thank you. తెలుగు ప్రేక్షకులకి, అక్కినేని అభిమానులందరికీ, మన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. ఒకలైలా కోసం సినిమా మంచి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఒక లవ్ స్టోరీగానే కాకుండా ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా అందరు బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావాలంటే ఒక మంచి కంప్లీట్ ఫ్యామిలీ ఉండాలి. సో థ్యాంక్ యూ టు మై ఒకలైలా కోసం ఫ్యామిలీ. అండ్ ఆల్సో అన్నపూర్ణ స్టూడియోస్ 25వ సినిమాకి ఇలాంటి ఫ్యామిలీ దొరకటం అది మా అదృష్టం అండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ మా డైరెక్టర్ విజయ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సూపర్ పాజిటివ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీకు తీసిస్తానండి అని చెప్పారు. అదే పాజిటివ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరు బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ విజయ్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్ డిఓపి ఆండ్రూ గారు, ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్లా ఉంది సినిమా. థ్యాంక్ యూ అండి ఫర్ ఎలివేటింగ్ ద మూవీ. అనూప్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఒకలైలా కోసం త్వరలో ఇదే ఫ్యామిలీతో ఇంకో సినిమా చేయాలని ఉంది. సో విజయ్ నువ్వే సెట్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.